శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలను తెలియజేస్తాను. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారము, తృతీయ ద్వితీయ స్థానాలలో కేతువు, భాగ్య అష్టమ స్థానాలలో రాహువు, దశమంలో శనేశ్వరుడు గ్రహాల యొక్క సంచారం కలదు. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని తగిన శాంతి క్రతువులు జరిపించండి, సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి, చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. మిథున రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగంలో ఉన్నవారికి బాగుంటుంది, ఆర్థికంగా ఎదుగుతారు, ప్రమోషన్ రావడము, క్రెడిట్ లభిస్తుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది, ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది, సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఆఫీసులో రాజకీయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరంలో ఆదాయంలో మంచి పురోగతిని సాధిస్తారు. పెట్టిన పెట్టుబడులు, చేసే ప్రయత్నాలు అన్నీ కలిసొస్తాయి, సానుకూల పడతాయి. అనుకున్నట్టుగా తగిన సమయానికి వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అంటే డెవలప్మెంట్ రీత్యా సెకండ్ బ్రాంచెస్ని ఏర్పాటు చేయడము, ఈ విధమైనవన్నీ కూడా తగిన సమయానికే మీరు ప్రారంభించగలుగుతారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి, హోటల్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్ట్ స్కూల్స్ నడిపేవారికి కూడా ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. వ్యాపార క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందుతారు. కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి కుటుంబ వ్యవహారాలను తెలుసుకుందాము. గృహ నిర్మాణ సంబంధమైన అంశాలు కలిసి వస్తాయి. ఒకే సమయానికి 2-3 అవకాశాలు రావడము, ఏది ముందు ఏది వెనకో తేల్చుకోలేక ఇబ్బందులకు గురవుతారు. పెద్దల సలహాలు, నిపుణుల సలహాలతో ఆలోచనలు చేసి నిర్ణయం తీసుకోండి. సొంత నిర్ణయాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇక తీరవు, ఈ సమస్యలు ఇంతే అని అనుకున్న సమస్యలు సానుకూలంగా మారతాయి. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలను ఘనంగా చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారి సెల్ఫ్ డెవలప్మెంట్ విశేషాలను తెలుసుకుందాము. కొంతమంది మీకు ఇచ్చిన సలహాలు, సూచనలు మీరు పనిచేసేటప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. తద్వారా ఎడిషనల్ బెనిఫిట్స్ని పొందుతారు. ఒకానొక సమయంలో ఎలా ప్రవర్తించాలని కావచ్చు, లేదా ఎలా మెలగకూడదన్న విషయాలు కావచ్చు, కొంతమంది ఆత్మీయులు మీకు తెలియజేస్తారు. అవి మీకు ఈ సంవత్సరం ఎప్పటికప్పుడు గుర్తొస్తాయి. దైవానుగ్రహం వలన అవి మీరు గుర్తుపెట్టుకొని ఆ విధమైనటువంటి నడవడిక వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. దైవ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం కొత్త భాషలు, కొత్త విశేషాలను నేర్చుకుంటారు. గోసేవా కార్యక్రమాలను విశేషంగా జరిపిస్తారు. తరచూ ప్రయాణాలు చేయవలసి రావచ్చు. పనుల నిమిత్తం ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి క్రీడారంగంలో ఇతర విషయాలను తెలియజేస్తాను. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, క్రీడా రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాంపిటీషన్స్లో నెగ్గుతారు. స్టేజ్ పర్ఫార్మెన్స్, ఉన్నత అవకాశాలను పొందుతారు. కొత్త ఆహ్వానాలను పొందుతారు. సన్మానాలు జరుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వ్యవసాయదారుల విశేషాలను తెలుసుకుందాం. వ్యవసాయంలో ఉన్నవారికి
కాలం అనుకూలంగా ఉంటుంది. తోటలు పొలాలు బాగుంటాయి. మంచి ఆదాయాన్ని పొందుతారు. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు కలిసి వస్తాయి. సాంకేతిక పరికరాలను ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తారు. మంచి ఆదాయాన్ని పొందుతారు. తెలిసిన వాళ్ళకి భూములను కవులకు ఇస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యవసాయదారులకు అత్యంత తొందరలో రుణ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. రుణం చెల్లించే విధంగా మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఉల్లి, మిర్చి తదితర వ్యవసాయ సంబంధమైన విషయాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరము. కొన్ని అలవాట్ల కారణంగా నిద్రాహారాలు భంగం వాటిల్లటం వలన అనారోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడతారు. నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, అలసటతో బాధపడే అవకాశం ఉంది. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. తరచూ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారి ఆర్థిక విశేషాలను తెలుసుకుందాం. దాచాలనుకున్న ధనం దాచాలనుకున్న సమయానికి దాచలేరు. చేయి దాటిపోతుంది. మళ్ళీ ఎప్పుడో కానీ మళ్ళీ అలాంటి అవకాశం తిరిగి రాదు. రుణాలకు సంబంధించిన అంశాలతో కాస్తంత చికాకు పడతారు. రుణం తీసుకోమని ఇంట్లో వాళ్ళు వేధించడము, రుణం తీసుకున్న తర్వాత ఇంత రుణం నువ్వెలా తీరుస్తావు, నీకు చేత కాదేమో, నువ్వు ఇంకాస్త పని చెయ్యి అని గొడ్డుని హింసించినట్టుగా మాటలతో హింసిస్తుంటారు. కొన్ని వనరులను ఏర్పాటు చేయడమే మీ ప్రాథమిక తప్పుగా మీరు భావిస్తారు. శక్తికి మించి పనులను చేయకూడదని, రుణాలను తీసుకోకూడదని అన్న గుణపాఠాన్ని నేర్చుకుంటారు. సంవత్సర ప్రథమ భాగము, ద్వితీయ భాగము సమానంగా ఉంటాయి. ఖర్చులకి తగిన ధనాన్ని దాచగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల విశేషాలను తెలుసుకుందాము. చదువుల్లో రాణిస్తారు. ఎంతో శ్రమించి పట్టుదలతో కృషి చేసి మంచి ఫలితాలను పొందుతారు. ఎంతోమంది అభినందనలను పొందుతారు. విద్యా అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం చాలా ప్రయత్నిస్తారు. అవి అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. ఎడ్యుకేషన్ లోన్స్ని తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని పనులు, వ్యవహారాలు తరచూ మరిచిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవడము, ఆ పనులు చక్కబెట్టడము పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ రకమైనటువంటి లోపాలను మీలో మీరు గుర్తించుకోలేకపోతారు. పక్కవారు గుర్తించి మీకు తెలియజేస్తే నిజమని గ్రహించండి. ఆ విషయాన్ని నమ్మండి. సంబంధిత వైద్యులను సంప్రదించి మంచి వైద్యాన్ని పొందండి. అన్ని విధాలా మంచిది. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగం మారాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్లో మీ పేరు, మీ ప్రస్తావన లేకపోవడము బాధాకరమైన అంశంగా మారుతుంది. పెద్దల్ని ఆశ్రయించి, కోర్టుని ఆశ్రయించి అందులో కీలకమైన మార్పులను తెప్పించగలుగుతారు. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆరోగ్య నిమిత్తం జాగ్రత్తలు అవసరం. మీరు చేసే వ్యాపారాలు, మీ పేరు మీద నడిపే వ్యాపారాలు మంచి ఆదాయాన్ని పొందుతాయి. కొంతకాలము కొన్ని సాంకేతిక సమస్యలు, కొంతమందితో చికాకులు ఏర్పడినప్పటికీ సామరస్యం కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలించి మీ వ్యాపార రీత్యా మీకు సమస్య లేకుండా మారుతుంది. ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తారు. సంతాన సంబంధమైన విషయాలలో మంచి పురోగతిని సాధిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. సంతానం కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్తను వింటారు. సంతాన ఎదుగుదల రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకొని వాళ్ళని దూరంగా ఉంచి చదివించాలన్న ఆలోచనలు
ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు మీ వెన్నంటే ఉండి మీకు సహకరిస్తున్నట్లుగా నటించి మీకు ద్రోహం తలపెట్టారని తెలుసుకుంటారు. ఈ వ్యక్తులతో మాత్రము జాగ్రత్త వహించండి. జరిగింది జరిగిపోయింది, దాని గురించి ఇప్పుడు బాధపడి ఏమీ ఉపయోగం లేదు. కానీ భవిష్యత్తులో మాత్రము ఇదే మళ్ళీ జరగకుండా జాగ్రత్త తీసుకోండి. శుభకార్యాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఘనంగా కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇవి ఈ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు.